ఏకకాలంలో 115 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు. ఈ మధ్య జనగామ క్యాండిడేట్ ని కూడా అనౌన్స్ చేశారు. 2 సీట్లకు మాత్రం అభ్యర్థుల ప్రకటన ఇంకా పెండింగ్ లోనే ఉంది. పాలమూరు జిల్లాలో టికెట్ ప్రకటించిన సిట్టింగ్ చేతికి ఇంకా బీ ఫామ్ కూడా అందలేదు. 11 మంది అభ్యర్థుల బీ ఫామ్స్ పై సస్పెన్షన్ నడుస్తోంది. అయితే వీరిలో ఎవరినైనా మార్చబోతున్నారా? ఎంఐఎం సీట్లలో అభ్యర్థుల విషయంలో మరో ఆలోచన ఏమైనా ఉందా? పెండింగ్ సీట్లలో ఫైనల్ అయ్యేదెవరు? బీ ఫామ్స్ అందుకునేదెవరు? ఈ సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అలంపూర్లో డౌట్, సస్పెన్షన్లో మెదక్ సీట్, గోషామహల్లో ఎవరు? టికెట్లు ప్రకటించి 2 నెలలైనా ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే చేతికి ఇంకా బీఫామ్ అందలేదు. ఆయనతో పాటు 11 మందికి బీఆర్ఎస్ బీఫామ్లు అందకపోవడంతో అధినేత మరో ఆలోచనలో ఉన్నారా అన్న చర్చ మొదలైంది. అయితే అందులో 7 ఎంఐఎం సీట్లు కావడంతో ప్రత్యేక వ్యూహమేదీ ఉండకపోవచ్చంటున్నారు. మలక్పేటలో తీగల అజిత్ రెడ్డి, యాకుత్పురా నుంచి సామా సుందర్ రెడ్డి, చాంద్రాయనగుట్టలో సీతారాం రెడ్డి, కార్వాన్ ఐందాల కృష్ణయ్య, చార్మినార్లో ఇబ్రహీం లోడి, బహాదూర్పురాలో అలీ బక్రీలను తొలి జాబితాలోనే అభ్యర్థులుగా ప్రకటించేసింది బీఆర్ఎస్. ఓల్డ్ సిటీలో ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నాంపల్లితో పాటు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టింది. గోషామహల్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనపై బీజేపీ ఇంకా సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంతో ఈసారి బీజేపీ అభ్యర్థి ఎవరన్న సస్పెన్స్ నడుస్తోంది. అందుకే గోషామహల్ సీటును అధికార పార్టీ పెండింగ్ లో పెట్టిందన్న అభిప్రాయం ఉంది. అన్ని సమీకరణల తరువాతే అక్కడ అభ్యర్థిని ప్రకటించాలన్న ఆలోచనలో బలమైన అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది బీఆర్ఎస్. నాంపల్లి ఎంఐఎం సీట్ అయినా అక్కడ కాంగ్రెస్ నుంచి ఫిరోజ్ ఖాన్ బలమైన అభ్యర్థిగా ఉండడంతో బీఆర్ఎస్ మైనారిటీ అభ్యర్థిని బరిలోకి దించే అవకాశాలున్నాయి. నర్సాపూర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. దీంతో ఈ సీటుకు టికెట్ ప్రకటనతో పాటే బీఫామ్ కూడా అందించబోతున్నారు బీఆర్ఎస్ అధినేత. సునీత లక్ష్మారెడ్డికే టికెట్ ఖాయమన్న సంకేతాలుండగా మదన్ రెడ్డి పార్టీ వీడుతారన్న ప్రచారం కూడా ఉండడంతో నర్సాపూర్ టికెట్ పై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ సీటైన అలంపూర్లో బీఫామ్ ఎవరికన్న చర్చ జోరుగా నడుస్తోంది. తొలి జాబితాలోనే అలంపూర్ టికెట్ ని సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహాం కు ప్రకటించారు. అయితే అబ్రహాం చేతికి ఇప్పటిదాకా బీఫామ్ రాలేదు. టికెట్ ప్రకటన అలంపూర్లో అసంతృప్త నేతలు గట్టిగా గొంతెత్తారు. అబ్రహాం స్థానంలో మరో అభ్యర్థిని ప్రకటించాలని అధినాయకత్వానిపై ఒత్తిడి పెంచారు. అలంపూర్లో ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామరెడ్డి అబ్రహాం ని వ్యతిరేకిస్తున్నారు. అబ్రహాంకు టికెట్ ఇస్తే తాను గెలుపు బాధ్యత తీసుకోలేనని ఎమ్మెల్సీ చెల్లా పార్టీ పెద్దలకు ఖరాఖండిగా చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అబ్రహాం కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించే బాధ్యత తనదని చెల్లా చెప్పడంతో అధినాయకత్వం ఆలోచనలో పడిందంటున్నారు. బీఫామ్లో పెండింగ్ లో ఉన్న నియోజకవర్గాల్లో అలంపూర్ విషయంలో బీఆర్ఎస్ అధినాయకత్వం పునరాలోచన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అంతర్గత నివేదికలకు తోడు అలంపూర్ కీలక నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యేని వ్యతిరేకిస్తున్నారు. ఈ మధ్య కేటీఆర్ ను కలిసేందుకు అలంపూర్ ఎమ్మెల్యే చాలాసేపు తెలంగాణ భవన్ దగ్గర వెయిట్ చేశారు. కానీ కేటీఆర్ ఆయనని కలవకుండానే కారెక్కి వెళ్లిపోవడంతో అభ్యర్థిని మారుస్తారన్న ప్రచారం జోరందుకుంది. ఎమ్మెల్సీ చల్లా తనకు సన్నిహితుడైన విధేయుడికి టికెట్ ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరారట. అలంపూర్ బీఫామ్ ఆయనకే ఇవ్వొచ్చన్న ప్రచారంతో అటు అబ్రహాం వర్గం కూడా అప్రమత్తమైంది. ఒకేసారి బీఫామ్లు ఇవ్వకుండా రోజుకు కొన్ని చొప్పున ఇస్తూ వస్తున్నారు పార్టీ పెద్దలు. దీంతో చివరి బీఫామ్ అందేదాకా ఏమన్నా జరగొచ్చన్నట్లే ఉంది సీన్.